అదే విధంగా ప్రభుత్వం దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మీకు వడ్డీ లేని రుణాల కింద ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించినంత వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు, బస్సుల యజమానులను కూడా ఈ ప్రభుత్వం మిమ్మల్ని చేసింది. ఇంకా సంఘాలకు సంబంధించిన వాళ్ళు బస్సులు కొనుగోలు చేయాలని ఆలోచన ఉంటే చేస్తే ఆర్టీసీకి వాటిని తిరిగి మీరు ఎంజాయ్ చేయడానికి వాటికి ఆర్టీసీ నుంచి ఆదాయం వచ్చే విధంగా మీరు బస్సులు అక్కడ పెట్టుకోవచ్చు. అదే విధంగా స్కూళ్లలో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత కూడా మీకే ఇచ్చినాం. ఈ రోజు దాదాపుగా మీకు ఈ విషయంలోనే 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామాలలో ఉన్న పాఠశాలలు నిర్వహించే బాధ్యత కూడా మహిళా సంఘాలకే ఇచ్చినాం. దీనికి సంబంధించి కూడా 554 కోట్ల రూపాయల పన్నులు మీకు ఇవ్వడం జరిగింది నాకున్న సమాచారం మేరకు. పెట్రోల్ బంకుల విషయంలో కావచ్చు, సోలార్ పవర్ ప్లాంట్ల విషయంలోనే కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా గత సంవత్సరం పాడి కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా మహిళలు 80 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. సో ఈ రకంగా అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టించడమే కాకుండా ఈ రోజు ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన 150 షాపులతో 3.5 ఎకరాలు కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టడమే కాకుండా మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర స్థాయినే కాకుండా జాతీయ స్థాయిలో మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రజలందరికి పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం. ఈ మధ్య కాలంలోనే మనం అమెజాన్ తో కూడా మాట్లాడుతున్నాం. అమెజాన్ లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్ లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా ఈ రోజు మనం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన ఆలోచన అంతా ఒక్కటే, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 సంవత్సరానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల చదువులకు గాని కుటుంబ సమస్యలకు గాని అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని మనము బలంగా నమ్ముతున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది.